అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన గోదావరి ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే గిడ్జి సత్యనారాయణ ఆర్థిక సహాయం అందజేశారు. సానబోయిన సూర్యతేజ, కేత ప్రవీణ్ కుటుంబాలకు 2 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి బాధితుడికి అండగా నిలుస్తుందన్నారు. బాధితులు కుటుంబాల్లో జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరని, తమ ప్రభుత్వం భరోసాగా ఉంటుందని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పి గన్నవరం మండలంలో మొన్న రీసెంట్గా అంటే 27వ తారీఖున జరిగినటువంటి సంఘటన గురించి మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నాగులంక గ్రామ పరిధిలో ఉన్నటువంటి 2-3 కుర్రాళ్ళు వేసవికాల సెలవుల సందర్భంగా గోదావరిలో ఈత కోసం వెళ్ళి 3 కుర్రాళ్ళు గల్లం తవ్వడం జరిగింది. ఇది చాలా హృదయ విదారకరమైనటువంటి సంఘటనగా భావిస్తూ ఆ 3 కుర్రాళ్ళు చనిపోవడం వల్ల ఆ కుటుంబాలకి చాలా శోకాతప్తమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలో ఈ విషయం నాకు తెలియగానే, అంటే గోదావరి స్నానానికి వెళ్ళి గల్లం తేయాలనే విషయం నాకు తెలియగానే ఆ ప్రాంతానికి వెళ్ళి సందర్శించడం జరిగింది. ఆ క్రమంలోనే మా పరిధిలో ఉన్నటువంటి ఎంపీపీ గారు మరియు నాగులంక సర్పంచ్ అయినటువంటి సిట్టిబాబు, మండల అధికారి అయినటువంటి ఎంఆర్ఓ గారు మరియు ప్రభుత్వ అధికారులు కొంతమంది, అంటే డిఎస్పీ గారు, సిఐ గారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. నైట్ ఇంచుమించు 10:30-11 గంటల వరకు అక్కడ ఆ బాడీల గురించి అక్కడ వేయి చేయడం జరిగింది. అయితే గోదావరి పోర్టు వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏ విధమైనటువంటి ఫలితం దక్కలేదు. ఈ తరుణంలో వెస్ట్ గోదావరి నుంచి, అది వెస్ట్ గోదావరి పరిధిలోకి వస్తుంది కాబట్టి వెస్ట్ గోదావరి నుంచి ఎస్పీ గారు, వెస్ట్ గోదావరి ఆర్డీఓ గారు కూడా రావడం జరిగింది. ఇక నైట్ లేట్ అయిపోయిన కారణంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి అక్కడ స్టే చేసి ఉదయమే గాలింపు చర్యలు చేపట్టిన సందర్భంలో 3 డెడ్ బాడీలు దొరికినాయి. ఆ 3లో 2 నాగులంక పరిధిలో ఉన్నటువంటి, ఇంకో డెడ్ బాడీ పొదలాడికి సంబంధించినటువంటిది, అంటే రాజోల్ నియోజకవర్గానికి సంబంధించి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మొన్న మమ్మడివారం సీఎం గారు వచ్చినప్పుడు సార్కి చెప్పగానే ఇమ్మీడియట్గా స్పందించి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు చెప్పిన ఎక్స్గ్రేషియా శాంక్షన్ చేయడం జరిగింది. అది మన కోనసీమ జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి మహేష్ కుమార్ గారికి చెప్పి ఇమీడియట్గా, అంటే బాధిత కుటుంబాలని వెంటనే ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇమీడియట్గా ఆ చెక్స్ పంపించడం జరిగింది. ఈరోజు ఆ కుటుంబాలను పిలిచి వారికి చెక్లు అందజేయడం జరిగింది. ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగితే ఇమ్మీడియట్గా స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో ఎంతో త్వరగా సర్వీస్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే నా నియోజకవర్గంలో, అంటే పి గన్నవరం నియోజకవర్గంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఊడుమూడి గ్రామం పరిధిలో ఉన్నటువంటి ఆ రోడ్డు మీద ఒక ట్రాక్టర్ లోడ్ చేసే క్రమంలో ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ చేస్తే 5 అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఇది అప్పటికి ప్రభుత్వం కూడా ఏర్పడలేదు. అయినా కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, 4 రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇది ప్రాసెస్ చేయించి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు చెప్పిన ఇప్పించడం జరిగింది. అదే క్రమంలో అక్కడ ఊడుమూడి గ్రామంలో గోదావరిలో పడవ మునిగి ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునే రీతిలో ఇమ్మీడియట్గా 5 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి జాబ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది అంతా ఎందుకు చెప్తుందంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు, అంటే సర్వీసెస్
ఏ విధంగా ఉన్నదనేది అందరూ గమనించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అదే క్రమంలో పాసిలపూడి లంక గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి వైజాగ్లో ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు యాక్సిడెంటల్గా అతను మరణిస్తే అప్పటికప్పుడు 24 అవర్స్ దాటకుండా 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. 1 crore రూపీస్ ఇవ్వడం జరిగింది. అంటే బాధిత కుటుంబాలని ఏ విధంగా ఆదుకుంటుందనేది ఈ సందర్భంగా తెలియజేయాలని నా మనవి. అంచేత ఈ విధంగా చేస్తూ మొన్న రీసెంట్గా వైజాగ్లో సింహాచలం టెంపుల్కి సంబంధించినటువంటి గోడ కూలినటువంటి సందర్భంలో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబాజీపేట మండలానికి చెందినటువంటి 2 కుర్రాళ్ళు మా కుటుంబాలని మనం ఎంతో ఓదార్చినటువంటి విషయం. 2 కుర్రాళ్ళు చనిపోతే వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా స్పందించి వెరీ నెక్స్ట్ డే ఆ కుటుంబాలకి 25 లక్షలు చెప్పిన చెక్కులు అందజేయడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే చనిపోయినటువంటి వ్యక్తుల్ని మనం తిరిగి తీసుకురాలేము, అయినా కానీ ఆ కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క సర్వీసెస్ని అందరూ గమనించాలని తెలియజేస్తాం.